వెల్కమ్ టు ఎపిసోడ్ 3. ఆ 20 lakhs ఒకడు ఏషియన్తో కొలాబ్ అయి థియేటర్ పెడదామంటాడు, ఇంకోటి స్కూల్ పెడదామంటాడు, ఇంకోటేమో రియల్ ఎస్టేట్ చేద్దామంటాడు. ఇవన్నీ కాదు, ఇప్పుడైతే సినిమా పోదాం అని అందరం కలిసి సెకండ్ షో సినిమా పోయినాం. మూవీ క్లైమాక్స్ చూస్తుంటే మధ్యలో వాడొచ్చి, అరే ఈరోజు నీ బర్త్డే రా, కేక్ కట్ చేద్దామని అంటాడు. అరే నీ అమ్మ థియేటర్ కాదు నిజంగానే కేక్ పట్టుకోవచ్చు. అరే నీ అమ్మ ఇంకేమైనా పిచ్చి గిట్లా పట్టిందా అనుకున్నా. సినిమా చూస్తుండగానే కేక్ కట్ చేయించారు. ఆ థియేటర్లా క్రౌడ్ లేదు, కానీ ఉంటే మాత్రం మమ్మల్ని పిచ్చ కొట్టుడు కొడుతుండే, అంత రచ్చ చేసినాం. ఇక కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అందరం తిననీకి ఎక్కడ పోదామని చెప్పేసి ఆలోచిస్తున్నాం. మా గ్యాంగ్లో కూడా సైలెంట్గా ఏదో ఆలోచిస్తున్నాడు. ఇక ఇట్లాంటి వాడు ప్రతి ఒక్కరి గ్యాంగ్లో ఉంటాడు అనుకోండి. వాడు ఉండేవాడు సడన్గా, అరే ఒక చిన్న మినీ థియేటర్లో సెలబ్రేషన్ చేసుకుంటే బాగుంటుంది కదా, థియేటర్లో సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత అక్కడే ఫుడ్ కూడా తినొచ్చు అన్న. ఏమోరా నాకైతే తెలియదని నేను అన్న. పిచ్చోడా, ఇలాంటి కాన్సెప్ట్తోని ఒక మంచి బిజినెస్ పెట్టొచ్చురా అన్నాడు. మేమందరం కూడా ఆలోచించినాం, అరే అవును ఇదేదో బాగుంది కదా అనుకున్నాం. దీని తర్వాత ఏమైందో నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తా.